వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నమస్కారం సుబ్బారావు గారు. నమస్కారం అండి నాగరాజు గారు. సరే, పిల్లలకి తండ్రి వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. ప్రతి పిల్లవాడు జీవితంలో జీవిత సత్యాలలో నేర్చుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ నేను చెప్తానండి. ఇప్పుడు మీరు కూడా చెప్పారు, ఏ వ్యక్తికైనా సరే, ఏ పిల్లవాడికైనా సరే అతను తండ్రి అయిన తర్వాత ఆ తండ్రి విలువ తెలిసి వస్తుంది అనేటువంటి చెప్తూ ఉంటారు. అదే విషయాన్ని మీరు కూడా చెప్పారు. సో ఒక చిన్న కథ ద్వారా ఒక జీవిత సత్యాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ కథలో ఏమిటంటే అండి, ఒక తండ్రి కొడుకుని తీసుకుని జాతరకు బయలుదేరాడు. తండ్రి ఏమిటంటే జాతరలో ఉన్నటువంటి విశేషాలన్నిటినీ పిల్లవాడితో పంచుకొని ఆనందపరచాలనేటువంటిది తండ్రి యొక్క ఆలోచన. కొడుకు ఆలోచన ఏమిటంటే, మా నాన్న జాతరకు తీసుకెళ్తున్నాడు, బోలుడని బొమ్మలు కొనుక్కోవచ్చు, అవన్నీ కూడా మా ఫ్రెండ్స్కి చూపించి మా నాన్న కొన్నాడని చెప్పి ఆనందపడవచ్చు అనేటువంటిది పిల్లవాడు ఆలోచన. సో ఈ రెండు ఆలోచనలతో ఇద్దరూ బయలుదేరారు. తండ్రి జాతర ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దాము, తెలుసుకుంటాడు అనేటువంటి తండ్రి ఆలోచన. పిల్లవాడేమో అక్కడున్న బొమ్మలన్నీ కొనుక్కోవాలి, ఆనందంగా మన ఫ్రెండ్స్కి చూపించాలి, కొనిపిస్తాడు అనేటువంటిది కొడుకు ఆలోచన. వీళ్ళిద్దరూ అలా జాతరలోకి ఎంటర్ అయ్యారండి. తండ్రి జాతర యొక్క విశేషాలని వివరిస్తూ మెల్లగా సాగుతున్నాడు ముందుకి. అతని చిన్ననాటి జ్ఞాపకాలు, ఆ జాతరకు సంబంధించినటువంటి ప్రత్యేకతలు చెప్తూ ముందుకు వెళ్తున్నాడు. కొంత దూరం ముందుకు వెళ్ళిన తర్వాత పిల్లవాడికి ఆలోచన వచ్చింది, ఏంటి నాన్న ఇంకా ఏమీ కొనట్లేదు, ఇలా మాటలే చెబుతున్నాడు అని అనుకున్నాడు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత తండ్రికి ఆలోచన వస్తుంది, ఏంటి నా దగ్గర ఉన్నటువంటి డబ్బులతో నా అబ్బాయిని సంతోషపెట్టేటువంటి బొమ్మ ఏది కొనగలను అని తండ్రి ఆలోచన. అది మాట్లాడుకుంటూనే ఈ మనస్సుల్లో ఈ ఆలోచనలు రన్ అవుతూనే అలా ముందుకు వెళ్తూ ఉండగా ఒక షాప్ దగ్గర పిల్లవాడు అన్నాడు, నాన్న ఈ బొమ్మ నాకు అందంగా కనిపిస్తుంది, నాకు ఇష్టం అనిపిస్తుంది, ఇది కొనమని అడిగాడు. తండ్రి దాని ధర చూసి అతని జేబులో ఉన్న డబ్బులు గుర్తొచ్చి, ఇది కాదు నాన్న, ముందుకెళ్ళిన తర్వాత ఇంకోటి కొందాంలే అని అన్నాడు. అలా 1-2 సార్లు జరిగిన తర్వాత తండ్రి మనసులో తనను తానే తిట్టుకుంటున్నాడు. పిల్లవాడు అడిగినటువంటి బొమ్మ నేను కొనివ్వలేకపోతున్నాను అని తండ్రి అనుకుంటున్నాడు. కొడుకు అనుకుంటున్నాడు, ఇంకా నా తండ్రి బొమ్మ కొనలేదు అని కొడుకు అనుకుంటున్నాడు. సో ఇలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత తండ్రికి అనిపించినటువంటిది, నేను ఏదైతే ఖర్చు పెడుతున్నానో, అంటే నేను ఏదైతే డబ్బులు తెచ్చుకున్నానో ఆ డబ్బులు ఇక్కడ ఈ బొమ్మకే ఖర్చు పెడితే తర్వాత ఇంటికి తీసుకెళ్ళడానికి, సరుకులు తీసుకువెళ్ళడానికి ఎలాగా అనేటువంటిది తండ్రి ఆలోచన. అయినప్పటికీ ఏదో ఒక బొమ్మ కొని నా కొడుకుని ఆనందపరచాలి అనేటువంటిది అనుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో కొడుకుకి మెల్లగా కోపం ప్రారంభమైంది. నాన్న ఏమీ కొనట్లేదు, కొన్నప్పుడు నన్నెందుకు ఈ జాతరకు తీసుకురావటం అని చిన్నగా కోపం మొదలైనటువంటి సందర్భంలో తండ్రికి సంబంధించినటువంటి ఒక స్నేహితుడు అక్కడికి రావటం జరిగిందండి. అప్పుడు ఆయనతో మాట్లాడుతూ తండ్రి కొడుకుని పట్టుకున్నటువంటి చెయ్యి వదిలేశాడు. సో కొడుకేమో ఈ బొమ్మల ఆలోచనలో ఉండి అలా తెలియకుండానే ముందుకు సాగిపోయాడు. కొంత దూరం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చూస్తే, వెనక్కి తిరిగి చూస్తే నాన్న లేడు. ఒక్కసారిగా కొడుకుకి భయం మొదలైంది, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, వెంటనే ఏడుపు వచ్చేసింది. ఒక్కసారిగా గొక్క పెట్టి ఏడవటం మొదలుపెట్టాడు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ చూసి ఎందుకో బాబు ఏడుస్తున్నాడని ఆ జాతర నుంచి కొంచెం పక్కకి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఏం నాన్న ఎందుకు ఏడుస్తున్నంటే, మా నాన్న కావాలని ఏడుస్తున్నాడు. వాళ్ళందరూ కొన్ని బొమ్మలు తీసుకొచ్చి, బొమ్మలతో ఆడుకో నాన్న వస్తాడులే, నాకు బొమ్మలు వద్దు, మా నాన్నే కావాలన్నాడు. కొన్ని తినేవి తీసుకొచ్చి, తినుబండారాలు తీసుకొచ్చి, ఇది తిను నాన్న వస్తాడని చెప్తున్నాడు. అయినా నాకొద్దు, నాకు నాన్నే కావాలని ఏడుస్తున్నాడు. అంటే అప్పటి వరకు నాన్న మీద కోపం ఉన్నటువంటి ఆ పిల్లవాడు నాకు నాన్నే కావాలి, ఆ బొమ్మలు వచ్చినా, తినుబండారాలు వచ్చినా, ఐస్ క్రీములు తీసుకొచ్చినా నాకేమీ వద్దు అని గొక్క పెట్టి ఏడుస్తూనే ఉన్నాడండి. అదే సమయంలో తండ్రి అండి, అప్పటి వరకు ఉన్నటువంటి జాతరలో జనం పెరిగిపోయారు. సో కొడుకేమో తీసుకొచ్చిన కొడుకు కనిపించట్లేదు. అతను కూడా ఎంతో ఆందోళనతో ఎక్కడున్నావు నాన్న అని అరుచుకుంటూ అతను వస్తూ ఉన్నాడు. ఎక్కడో ఆ సౌండ్ అతని చెవిలో, ఆ అబ్బాయి చెవిలో పడింది, మా నాన్న ఎక్కడో ఉన్నాడు అని. అలా వెతుకుతూ ఉండగా నాన్న వస్తూ ఉండటం కనిపిస్తే అక్కడి నుంచి ఉవ్వెత్తున వచ్చి తండ్రిని వచ్చి కౌగిలించుకున్నాడండి. సో పట్టుకున్న తర్వాత, నాన్న ఎందుకు వెళ్ళిపోయావు నాన్న, నా చెయ్యి వదలొద్దు నాన్న అని ఎక్కి ఏడవటం మొదలుపెట్టాడండి. పర్వాలేదు నాన్న, బొమ్మలు కొనుక్కుందాం పదలే, కలిసాం కదా అంటే, ఏమీ వద్దు నాన్న, నాకు బొమ్మలు ఏమీ వద్దు, ఎప్పుడు నా చెయ్యి వదలకు నాన్న, నేను నీతోనే ఉంటాను, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు నాన్న, నాకు ఇంకేమీ వద్దు నువ్వు తప్ప అని
నాకు బొమ్మలు వద్దు ఏమి వద్దు అని పట్టుకున్నాడండి తండ్రిని. సో నాన్నంటే గట్టిగా ఏడ్చాడండి. సో నాన్నంటే భరోసా అండి, నాన్నంటే ధైర్యం అండి. ఇక్కడ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన నాగరాజు గారు, నాన్నంటే ఒక భరోసా అండి, నాన్నంటే ధైర్యం, నాన్నంటే సోషల్ ఇమేజ్ అండి. బా ట్రూ సార్. ఆ ఎమోషన్ చూడండి, చేయి పట్టుకొని మనల్ని అక్కడి వరకు తీసుకువెళ్తున్నప్పుడు మనకేం అర్థం కాదు. తండ్రి పాత్ర, తండ్రి విలువ, ఆ ధైర్యం. కొద్దిసేపు కనిపించకపోయేటప్పటికి పిల్లాడు తబ్బిబ్బైపోయాడు. కావాల్సిన అంటే వాంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు వద్దని పక్కన సెకండరీ అయిపోయింది. నాకు మా నాన్న కావాలంతే. అంతే. మా నాన్న నా ధైర్యం, మా నాన్న నా భరోసా, అంతే. మా నాన్నే కావాలి. నాన్న తర్వాత ఏదైనా. చాలామంది పక్కనే తండ్రి ఉన్నప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోరు. అవునండి. దూరం అయిపోయిన తర్వాత ఆలోచిస్తూ ఉంటారు. వీడియో చూసిన తర్వాత ప్రతి వ్యక్తిలోనూ పిల్లాడు ఉంటాడు. పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ప్రతి పిల్లాడికి ఒక తండ్రికి బిడ్డే కదండి. అవును. ప్రతి పిల్లాడికి నేను చెప్పేది ఒకటే, వాళ్ళ ఫాదర్ అంటే మీ ఫాదర్ని మీరు ఎంత మిస్ అవుతున్నారో ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. గ్రేట్ స్టోరీ అన్న. ప్రతి ఫాదర్స్ డేకి ఈ వీడియోని రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెసింగ్ సో తప్పకుండా అండి, స్క్రీన్ మీద ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మన టీం కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళకి అందిస్తారండి. సో ఖచ్చితంగా ఆ థెరపీ ఏదైతే ఉంటుందో వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా ఖచ్చితంగా వాళ్ళు పొందొచ్చు అండి. కొంతమంది పిల్లలు అయితే ఎడ్యుకేషన్కి సంబంధించి బెస్ట్ కెరీర్ ఏంటి, లోన్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి, వాటికి సంబంధించినటువంటి డేటా కూడా అడుగుతూ ఉంటారు. అవునండి. సో వాళ్ళకు కూడా ఎస్ అండి, కెరియర్ గైడెన్స్కి సంబంధించి వాళ్ళు ఏదైతే ఫీల్డ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి కంపాటబిలిటీ వాళ్ళకి ప్రస్తుతం ఉందా లేదా, వాళ్ళ ఇంట్రెస్ట్లు దానికి సరిపోతున్నాయా లేదా, వాళ్ళ సామర్థ్యం దానికి సరిపోతుందా లేదా, సరిపోవాలంటే ఏం చేయాలనేటువంటివి సైంటిఫిక్ అసెస్మెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి. సో దానితో పాటుగా కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్లో వాళ్ళకు వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమించడానికి ఆ మెంటల్ స్ట్రెంగ్త్ని పెంచుకోవటానికి కూడా మనం కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నామండి. ఆ నెంబర్కి కాల్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళకి అందుతాయండి. రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీ పిల్లల్లో ఏదైనా సరే అనే మీరు అబ్నార్మాలిటీ కనుక గమనించినట్లయితే, ఒక కౌన్సిలింగ్ అవసరం ఉంది అనుకుంటే దయచేసి మీరు డిలే చేయకుండా వెంటనే సుబ్బారావు గారు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీరు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.